రవికుమార్ వర్మ భవానీ గారు వైజాగ్ నుంచి వచ్చారు. ప్రెగ్నెన్సీ రావట్లేదని 4 ఏళ్ల నుంచి ప్రయత్నించారు. మరి వాళ్ళకి చాలా చోట్ల తిరిగిన చోటల్లా ఏం చెప్పారు, లాప్రోస్కోపీ చేయించుకోమన్నారు. లాప్రోస్కోపీ చేయించుకున్నారు. తర్వాత బీసీఓడి ఉందన్నారు. తర్వాత ఐయుఐలు చేయాలన్నారు. ఐయుఐలు చేశారు. ఇర్రెగ్యులర్ సైకిల్స్ 2-3 నెలలు కూడా నెలలు రావట్లేదు. అండాలు క్వాలిటీలు లేవు. ఐవీఎఫ్కి వెళ్ళమన్నారు. ఈలోపు మన వీడియో చూశారు, యూట్యూబ్లో మన వీడియో చూశారు. ఆల్రెడీ లాప్రోస్కోపీ చేయించుకున్నాం, పోయింది. పీసీఓడి అన్నారు, దానికి సర్జరీ చేశారు, ఫలితం లేదు. మళ్ళీ ఐయుఐలు చేశారు, ఫలితం లేదు. ఇక ఐవీఎఫ్కి వెళ్తే మాత్రం ఎంతవరకు గ్యారంటీ ఇవ్వటం లేదు. న్యాచురల్గా తెచ్చుకుందామని మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్ని నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చిందండి? 4 నెలలు. 4 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. సర్జరీ చేయలేదు, ఐయుఐ చేయలేదు, ఐవీఎఫ్ కూడా చేయలేదు. 4 monthsలో మీకు న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వచ్చింది. అది కరెక్ట్గా కన్ఫర్మా కాదా అని చెప్పి బీటా ఈసీజీ టెస్ట్ అక్కడ చేయించుకోమన్నాం. బీటా ఈసీజీ టెస్ట్ చేస్తే 5,000 దాటిపోయింది. 5 దాటితే ప్రెగ్నెన్సీ కాదు, 5,000 దాటిపోయింది అంటే పక్కా ప్రెగ్నెన్సీ. సరే, స్కానింగ్లో కన్ఫర్మా కాదా, ఒకవేళ ట్యూబుల్లో ఏమన్నా వచ్చిందా, గర్భసంచిలో ఉందా, ట్యూబుల్లో ఉందా అని చెప్పి అక్కడ స్కాన్ తీయించుకోమన్నాం. స్కాన్ తీయించుకోమంటే స్కాన్లో కూడా గర్భసంచిలోనే ఉంది, 6 weeks ప్రెగ్నెన్సీ అని చెప్పేసి వాళ్ళు కూడా ఇచ్చారు. ఇదే స్కానింగ్లో కూడా క్లియర్గా కనబడుతుంది, గర్భసంచిలోనే ఉంది ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. కాబట్టి మీరు చెప్పాలండి, అక్కడ సర్జరీలు చేసినా రాంది, ఐయుఐలు చేసినా రాంది, ఇక్కడ న్యాచురల్గా ఎలా వచ్చేసింది? 4 సంవత్సరాలు ఎక్కడ కూడా, మరి మీరు ఇన్ని చోట్ల తిరిగారు, ఐవీఎఫ్లు ఐయుఐలు అనే చెప్తున్నారు. మనం ఎక్కడ కూడా ఐవీఎఫ్ అనే మాట అనలేదు, సర్జరీలు అనే మాట అసలు తలవలేదు. పీసీఓడి కూడా మరి హార్మోన్లు క్రిములు అని చెప్పాము, దానికి సంబంధించిన టెస్టులు చేసాం, మందులు ఇచ్చాం, జస్ట్ మందులతో వచ్చేసింది. మరి దాన్ని మీరు షేర్ చేసుకోండి. ఇంకా చాలామంది ఉన్నారు మీలాగా బాధపడే వాళ్ళు, వాళ్ళకు కూడా మీరు చెప్తే ఎలా తెచ్చుకున్నారు, ఏం జరిగింది అనేది చెప్తే వాళ్ళలో కూడా కొంత హోప్ వస్తుంది, ధైర్యం వస్తుంది. ఐవీఎఫ్ అనేది పరిష్కార మార్గం కాదు, ఆపరేషన్లు అనేవి అవసరం లేదు, ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా. చెప్పండి. యాక్చువల్లీ నేను మ్యారేజ్ అయిన తర్వాత 2 yearsకి నేను కన్సల్ట్ అయ్యాను సార్, ఎందుకు అవ్వట్లేదు ప్రెగ్నెన్సీ అని చెప్పి. సో మెన్సెస్ ఇష్యూ అని చెప్పి చెప్పారు. చెప్పిన తర్వాత ఇలాగ ట్యూబ్స్ చెక్ చేద్దామన్నారు. చెక్ చేసిన తర్వాత ట్యూబ్స్ బాగానే ఉన్నాయని చెప్పారు, గడ్డలు ఏమీ లేవన్నారు. ఐయుఐ సజెస్ట్ చేశారు, చేయించాము, ఫెయిల్ అయింది. ఆయన ఎందుకు రావట్లేదు అని చెప్పి కన్సల్ట్ చెక్ చేసుకుంటే యూట్యూబ్లో ఇలా తెలిసింది, మీరు ఇలా చూస్తున్నారని చెప్పి. సో వచ్చి కన్సల్ట్ చేసాం. కన్సల్ట్ చేసిన తర్వాత ఫస్ట్ విజిట్లో మాకు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆ ప్రాసెస్లో నాకు నమ్మకం వచ్చింది, అసలు డిఫరెన్స్ ఏంటి, బయటికి ఎక్కడికి ట్రీట్మెంట్ అని చెప్పి. సో దేనివల్ల మనకి మిస్క్యారేజ్ అవుతున్నాయి, లేకపోతే ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఒక నమ్మకం వచ్చింది, వే ఆఫ్ ట్రీట్మెంట్. సో మీరు చెప్పిన విధంగా ట్రీట్మెంట్ ఫాలో అయ్యాము. ఫస్ట్ 2 monthsకి క్రిమిల్కి వాడాము, తర్వాత హార్మోన్ కిట్ వాడాము. 2nd monthకి కన్ఫర్మ్ అయింది. అంటే క్రిములకు 2 నెలలు, హార్మోన్లకు 2 నెలలు, కరెక్ట్గా 4 నెలల కోర్స్ అయింది. లోపల ట్యూబుల్ టెస్ట్ చేయాలేమో అనుకునే లోపలే వచ్చేసింది. ఇక ట్యూబుల్ క్లీనింగ్ ఉంది నెక్స్ట్ స్టెప్, కానీ అది వెళ్ళకోకుండానే ఈ లోపే వచ్చేసింది. సో మందుల ద్వారా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు కదా, తెచ్చుకోవచ్చు. ఐవీఎఫ్లు అక్కర్లేదు, అవసరం లేదు, ఆపరేషన్లు అక్కర్లేదు. అది సో దీన్నే మనం చెప్తున్నాము. నెలకు 2 నెలలకు 3 నెలలకి నెలలు వచ్చేవి కాదు ఆవిడికి, బిల్లలు వేస్తే వచ్చేవి. అలా ఇర్రెగ్యులర్ సైకిల్స్, మరి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అయినా కూడా మన మందులతోనే వాటిని సరి చేసుకోవచ్చు. పీసీఓడీలు ఉన్నా కూడా మందులతోనే సరి చేసుకోవచ్చు. లాప్రోస్కోపీ చేయించుకున్నారు, ఉపయోగం లేదు, మళ్ళీ వచ్చేసింది, యూజ్ లేదు, మళ్ళీ వచ్చేసింది. అట్లా కాదు, ఆ లోపల ఉన్న హార్మోన్ల సెగని తగ్గిస్తే ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పాం. సెగన తగ్గించుకోకుండా సర్జరీలు చేసిన మళ్ళా వస్తాయి, కొత్తవి మళ్ళీ వస్తాయి. ముత్యాలు లాంటివి 4 ముత్యాలని కట్ చేసి వాటి 4 ముత్యాలని లేకపోతే పచ్చడి చేసి 4 ముత్యాలని కాల్చేసిన ఇటు 10 వస్తాయి, ఇటు 10 కాల్చేస్తే ఇటు 20 వస్తాయి. ఇటు 20 కాల్చే లోపల మొహం కాలిపోద్ది, చివరికి అండాలు లేవు, డోనార్కి పొమ్మంటారు. అది కాదు పరిష్కార మార్గం. లోపల ఉన్న సమస్యను అర్థం చేసుకుని దాని మందులతో సరి చేసుకోవాలని చెప్పాను. అదే చేసాం. ఈరోజు పక్కాగా మీకు ప్రూవ్ అయింది, ప్రెగ్నెన్సీ వచ్చింది. అది జీవితంలో ఫస్ట్ టైమా మీకు ప్రెగ్నెన్సీ? ఈ 4 సంవత్సరాల్లో 2 గీతలు చూసింది ఫస్ట్ టైం ఇక్కడే. ఐయుఐలు చేసినా అక్కడ 2 times చేసినా రాలా, లాప్రోస్కోపీ చేసినా రాలా, కానీ మందులతోనే ఇక్కడ వచ్చింది. అలాగే స్కానింగ్లో కూడా కన్ఫర్మ్ అయింది, ట్యూబుల్లో రాలా, గర్భసంచిలోనే వచ్చింది, నార్మల్ ప్రెగ్నెన్సీ. కొన్ని చోట్ల ఐవీఎఫ్కి వెళ్ళి చివరికి ట్యూబుల్లో తెచ్చుకుంటున్నారు, చివరికి ట్యూబులు కట్ చేసి పంపిస్తున్నారు, జీవితాంతం ట్యూబ్ లేకుండా చేస్తున్నారు. అలా కూడా కాదు, మందులతో న్యాచురల్గానే వచ్చింది.
రైట్ అండి, మీరు ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు, మీరు లాభం పొందారు, ఒక వీడియో ద్వారా చూసి వచ్చారు ఇక్కడికి. దేవుడు మిమ్మల్ని వీడియో ద్వారా చూపించి ఇక్కడ తీసుకొచ్చాడు. మీ భారాన్ని, మీ బాధను తొలగించడానికి ప్రెగ్నెన్సీ ఇచ్చాడు. ఇవాళ దేవుడు ద్వారా మీరు ఇంత మేలు పొందారని, అదే దేవుడి ద్వారా ఈ వీడియో ద్వారా మరికొంతమంది మేలు పొందాలి అనే ఉద్దేశంతో ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్.